అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాకు అత్యంత తృప్తినిచ్చిన రోజు ఏదైనా ఉందంటే అది ఈ రోజనే అనడంలో ఎటువంటి అనుమానం లేదు. మొన్న జరిగిన అసెంబ్లీలోనే ప్రతిపక్ష నాయకులు హరీష్ రావు గారు ఒక మాట చెప్పిండు, నల్లగొండకి మేము ఎంతో చేసినామని. కానీ ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను వారికి సవాల్ విసరదలుచుకున్నాను. నాగార్జున సాగర్లో 1 ఎకరాకు కూడా 10 ఏళ్ళ నుండి నీరు అందేలేని మీరు మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఈరోజు మేము చేసిన ఈ పని ద్వారా 7,163 ఎకరాలకి నీళ్ళు అందుతున్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. 2013-14లోనే జానారెడ్డి గారు ఈ ప్రాంత ప్రజలు పడుతున్న బాధని గమనించి ఈ D8, D9 ద్వారా పారాల్సిన నీరు అందాల్సిన ప్రాంతాలను కనిపెట్టి వాటికి శాంక్షన్ తీసుకొచ్చిన విషయం మీ అందరూ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. గత 10 ఏళ్లలో ఏ రోజు కూడా అంటే ఆల్రెడీ శాంక్షన్ అయిన వర్క్ని వాటిని పూర్తి చేయాలన్న విషయం కూడా మర్చిపోయి కేవలం రాజకీయాలు చేసుకుంటూ కాలయాపన చేసుకుంటూ 10 ఏళ్ళు గడిపిన విషయం మీ అందరికీ తెలిసింది. కానీ ఎప్పుడైతే బై ఎలక్షన్లు వచ్చినాయో ఈ ప్రాంత ప్రజలు తిరగబడతారన్న భయంతో, లేకపోతే అప్పుడే శాంక్షన్ అయిన పని ఇంకా పూర్తి చేయలేదు కానీ ఏ మొహంతో ఓట్లు అడుక్కుంటారన్న విషయాన్ని ప్రజలు గ్రహించి వాళ్ళని తిరస్కరిస్తారన్న భయంతో, కేవలం ఆ బై ఎలక్షన్లో ఉన్న భయంతో మళ్ళోసారి ఈ పనులని ప్రారంభించడం జరిగింది. పనులు అయితే ప్రారంభించారు కానీ ఆ ముగిసిన 2.5 సంవత్సరాలు కూడా వారికి ఉన్న 2.5 సంవత్సరాల్లో ఈ పనులని వారు ముగించలేకపోయిండ్రు. అంటే కేవలం ఆ బై ఎలక్షన్ లో ఆ పైప్ లైడ్కెళ్ళో పట్టుకొచ్చారు, ఈడ బాడేసిండ్రు, పూలాభిషేకాలు చేస్తున్నారు, పాలాభిషేకాలు చేస్తున్నారు. ఈ విధంగా తూతూ మంత్రంగా చేసుకుని రాజకీయాల కోసం దీన్ని వాడుకున్నారు తప్పితే ప్రజల బాధని ఏనాడు అర్థం చేసుకోవాలన్న విషయాన్ని ప్రజలు గమనించారు. ప్రజల బాధని నా గిరిజన చైతన్య యాత్ర ద్వారా నేను ఈ ఊర తండ తిరుగుతున్నప్పుడు మీ బాధని గమనించిన కాబట్టి ఆ రోజే తిరుగుతున్నప్పుడు హామీని ఇచ్చిన నేను మీకు తప్పకుండా నేను ఎమ్మెల్యేగా అయిన మొదటి సంవత్సరంలోనే ఈ ప్రాంత ప్రజలకి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి తప్పకుండా నీరు అందిస్తా అన్న హామీ నిలబెట్టుకున్నందుకు ఈ రోజు నాకు చాలా గర్వంగా ఉంది. నిలబెట్టుకునేందుకు నాకు సహకరించిన ముందుగా పెద్దలు జానారెడ్డి గారికి కానీ, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానీ, అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు అధికారులు, ఇక్కడున్న నా నాయకులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, పెద్దలు ఇప్పుడే కొంతమంది పూలియతాండా నుంచి కూడా చెప్పిండు, వారికి ఇక్కడికి ఉండడం వల్ల ఆ బ్యాక్ వాటర్ వల్ల కొంచెం జాలు వచ్చి వాళ్ళ పంటలు దగ్గర 100 ఎకరాల వరకు నష్టపోయే ప్రమాదం ఉందని, తప్పకుండా అధికారులతో కూర్చొని వాటి గురించి చర్చించి మీకు న్యాయం ఏ విధంగా చేయాలన్నది కూడా తప్పకుండా చేస్తానని సభాముఖంగా హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు వస్తుంటే రోడ్డు దగ్గరనే నన్ను ఆపి మా మిత్రులందరూ కూడా అడగడం జరిగింది, ఇప్పుడు మిగిలిన తండాలకు ఇంకొక దగ్గర నుంచి ఘాట్ తండా వరకు అందరికీ న్యాయం జరుగుతున్నా కూడా వాళ్ళకి కూడా ఇక్కడ ఉన్న నిమియా నాయక్ తండా వరకు న్యాయం జరగాలి, మాకు కూడా ఏదో ఒకటి చేసి పెట్టాలి అన్న కోరికను వారు చెప్పినారు. తప్పకుండా దశల వారీగా ఏ విధంగానైతే మన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నారో తప్పకుండా ఈ 5 ఏళ్లలోనే మీకు కూడా అందరికి న్యాయం చేస్తానని మీ అందరికి సభాముఖంగా హామీ ఇస్తున్నాను. పెద్దలు లింగారెడ్డి గారు కానీ, శేఖర్ రెడ్డి గారు కానీ చెప్తూ ఒక మాటను పదే గుర్తు చేస్తున్నారు, ఆఖరులు ఉన్న వాళ్ళకి నీరు అందేటట్టు చూడండి, ఆఖరులు ఉండేటట్టు నీళ్ళు అందేటట్టు చేయండి అని చెప్పిండ్రు. కానీ వాళ్ళకి నిజం తెలిసినా కూడా చెప్పలేకపోయినరేమో, కానీ అది నేను ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. మనం ఏం చేస్తున్నాం అంటే ముందల నీళ్లు రాగానే మోటార్లు పెట్టి తర్వాత నీళ్లను జుర్రేస్తున్న వైనం, కాకపోతే నీళ్లు ఉన్నాయి కదా అని వరి పొలాలు ఎప్పటికప్పుడు వేసుకొని 3 పంటలు తీసుకుందామన్న ఆశతోని ప్రతి ఒక్కరు ముందరికి వెళ్తున్న వైనం మనం గమనిస్తున్నాం. కానీ ఆ క్రమంలో ఆఖరికి ఉన్న వాళ్ళకి నీళ్లు అందకుండా సరే ముందలు ఉన్నోళ్ళు వరేసుకుంటున్నా కూడా ఆఖరిలో ఉన్నోళ్ళు మామూలు మిర్చిలు కానీ పత్తులు కానీ ఆ పంటలకు కూడా నీళ్లు లేకుండా అల్లాడుతున్న విషయం మీరు అందరు గమనించరు. కాబట్టి మనం అందరం సమన్వయంతో పోవాలి, ఆఖరులు ఉన్న వాళ్ళకి కూడా నీళ్లు అందేటట్టు చూసుకోవాలి. సరే ఆఖరిలో నీళ్ళు అండి వాళ్ళు ఏదన్నా పంటలు వేసుకున్న తర్వాత మిగిలితే మీరు ఏదైనా చేసుకునేటట్టు చూడాలి తప్పితే ముందుగానే వచ్చిన నీళ్ళని మీరు తరలించుకోకపోతే మళ్ళా మిగిలిన రైతన్నలు కూడా బాధపడతారన్న విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోవాలి.
ఈ విధంగా నాగార్జున సాగర్ ని ముఖ్యమంత్రి గారు మంత్రుల తర్వాత ఎవరన్నా ఎమ్మెల్యే ప్రగతి పదంలో ముందంజలో ఉన్నారంటే గర్వంగా నాగార్జున సాగరే ముందంజలో ఉందన్న విషయాన్ని చెప్పేందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఎమ్మెల్యేగా గెలిచిన మొదటి సంవత్సరంలోనే 7,000 ఎకరాలకి నీరు అందించడం అన్నది చాలా పెద్ద ఘనకార్యం అని మీరందరూ కూడా గుర్తించాలి. కేవలం అదొకటే కాదు, ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ఉంది. వారి చేతుల మీదుగా దగ్గర 16,000 ఎకరాలకి పట్టాలు వస్తున్న కార్యక్రమం ఈ రాష్ట్రంలో కూడా ఎక్కడ లేనందన్న విషయం మీరందరూ గుర్తించుకోవాలి. నేను అదే చెప్తున్నాను, మిగిలిన సంక్షేమ పథకాలు చాలా మందికి అందుంటాయి, రాష్ట్రం మొత్తం అందుంటాయి. మన ఫ్రీ బస్సు కానీ, ఫ్రీ కరెంట్ కానీ, మన గృహలక్ష్మి పథకం కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, రైతు భరోసా ఇప్పుడు మొదలవబోతుంది. తప్పకుండా ప్రతి ఒక్క రైతుకి రైతు భరోసా కూడా అందుతుంది. అదే విధంగా రైతు రుణమాఫీ కానీ, ఈ విధంగా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అనేక మంది అర్హులకు అందినా కూడా మన పథకాల్లో కానీ మేనిఫెస్టోలో లేని మనం పెట్టని పనులు చేసి చూపెట్టిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది మీరు గమనించాలి. కేవలం ఒకటే సంవత్సరంలో ఇంత అభివృద్ధిలో మనం ముందంజలో ఉన్నామంటే వచ్చే 4 ఏళ్లలో మన నియోజకవర్గం రాష్ట్రంలోనే నంబర్ 1 స్థానంలో ఉంటదన్న విషయం మీ అందరూ గమనించాలి. తదనుగుణంగా మీరందరూ ఆశీర్వదిస్తూ కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారి పాలనను, మన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదే విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో, పెద్దలు జానారెడ్డి గారి ఆశీర్వాదంతో, ఇక్కడున్న లీడర్ల అందరి సహకారంతో మిమ్మల్ని అందరినీ కూడా ఎల్లప్పుడూ నా కడుపులో పెట్టుకొని చూసుకుంటానని మరొకసారి హామీనిస్తూ నాకు సహకరిస్తున్న మీ అందరికీ, అదే విధంగా మనకు 5వ తారీఖు రోజు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి మీటింగ్ ఉంటది. ఆ మీటింగ్ కి మీరందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై వారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉందని మీ అందరికీ గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.